శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే గురుగారు, ఇప్పుడు హిందువులు అంటే ఎందుకోసం ఇంత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన ఈ విధంగా చేస్తుంది? అంటే సహజంగా కాంగ్రెస్ అనేది హిందుత్వానికి హిందువులకి వ్యతిరేకం. ఈ దేశాన్ని గజ్వాయే హింద్ అని మార్చడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇస్లామీకరణ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వైపే ఉందని ఇందులోనే ఈ ప్రభుత్వంలో ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఎవరో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇందులో ఆశ్చర్యపడాల్సింది అయితే ఏం లేదు. అంటే మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్లో వేరే వేరే గుడులు వేరే కూడా ఉన్నాయి, వాటిని ఏమిటి కొలగొట్టకుండా ఓన్లీ దీని మీద ఎందుకు పడ్డారు అనుకోవచ్చు? అంటే హెవీ రేట్ ఉంది ఇక్కడ, ఇట్లానా ఎట్లా? అది కూడా మనకి విన్నాము. ఈ స్థలానికి వాల్యూ ఉంటే మీరు మొన్న గమనించారా? మొన్న హెచ్సియులో గమనించారా? హెచ్సియులో 400 ఎకరాలు ఎంతో ఉంటే అడవులంతా ధ్వంసం చేసి దాంట్లో ఏదో కడదామని కొల్లగొడదామని ప్లాన్ చేశారు. సరే, విద్యార్థులు గట్టిగా ఫైట్ చేశారు, కోర్టు ఆపింది కదా. సో కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈ గవర్నమెంట్ ఇట్లే ఉంటుంది. గవర్నమెంట్ని మార్చాలి, గవర్నమెంట్ మనసు అయితే మార్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ 100 ఏళ్ళకి పైబడి హిందువులు నాశనం చేయడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. సో ఇక్కడ కూడా కష్టపడతారు. సో కాబట్టి చేంజ్ ద గవర్నమెంట్, నాట్ మైండ్ సెట్ ఆఫ్ ద గవర్నమెంట్. యూ కెనాట్ డూ దట్. ఇంతకుముందుకు వచ్చేసి 2 కోట్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారట. దేనికి ఇస్తారు? అంటే ల్యాండ్ మాకు వదిలేసేయండి, డబ్బులు ఇస్తాము అని చెప్పేసి, అయినా కూడా వీళ్ళు వదలట్లేదట. అదే తెలివి. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో ఎన్నో సమాధులు, ఇవేమంటారు, దర్గాలు, మసీదులు, ఇవేం పీకలేవు కదా. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బిహేవ్ కంటిన్యూ ద సేమ్ వే. ఓన్లీ తెలంగాణ హిందూస్ షుడ్ థింక్ దీనికి ఎందుకు ఓటు వేశారో, వాళ్ళు హిందువులా కాదా వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు మరి? నీకు అర్థం కావట్లా. అసలు ఈ దేశంలో హిందువులు కానివాళ్ళు ఎవడు? ఓవైసీ వాళ్ళ తాత కూడా హిందువే కదా. మరి ఇప్పుడు ఓవైసీకి ప్రాబ్లం ఏమొచ్చింది? అతని పుస్తకం అతని మస్తకాన్ని మార్చింది. అలాగే వీళ్ళని పార్టీ మార్చింది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ, ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళ కాదు. నిన్న విన్నాను, మరి మీ దాకా వచ్చిందో లేదో, అఖిలేష్ యాదవ్ భార్య విన్నారా? విన్నావా? అఖిలేష్ యాదవ్ భార్య బొట్టు మీద, సింధూర్ మీద, పుస్తల తాడు మీద కామెంట్ చేశాడంట ఎవరో ఒక పంది. వీడు వాడి మీద కేసు వేయడం మానేసి భార్యకి అని తీశాడు. సో ఆ పేరు చివర ఒక కులం ఉంటే వాడు గొప్పడవుతాడా? వాడు పార్టీలో ఉంటే గొప్పడవుతాడా? వాల్యూస్ లేని అథవా ఏ పార్టీలో ఉంటే ఏంటి, వాడు ఏ కులపోడైతే ఏంది, ఏ మతం వాడైతే ఏంది కదా, వాల్యూస్ కదా కావాలి. ఇప్పుడు ఆవిడ మీద కామెంట్ చేశారు, వీడు రియాక్ట్ అవ్వలేదు. మరి ఎవరైనా బుర్కా మీద కామెంట్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు గుర్తుందా, నూపూర్ శర్మ ఓ డిబేట్లో ఏదో మాట్లాడితే ఎలా రియాక్ట్ అయ్యారు? కాబట్టి సొల్యూషన్ ఉంది. ఏం పేరు నీ పేరు? సొల్యూషన్ ఏంటంటే హిందువులు వినోదం చూడకుండా రియాక్ట్ అవ్వడం. ఆ రియాక్షన్ ఎలా ఉండాలంటే ముస్లింలా ఉండాలి. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? వస్తా అన్న ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఏ విధంగా? సో వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి చేస్తున్నారు కాదని. ఇప్పుడు వాళ్ళకి పడగొట్టడం తెలుసు, ఆక్రమించడం తెలుసు, నాశనం చేయడం తెలుసు. దే ఆర్ కంటిన్యూయింగ్. నాకైతే అసలు నేనేం ఆశ్చర్యపోవట్లేదు, ఆశ్చర్యపోను. ఎందుకంటే ఒక పంది అన్క్లీన్గా ఉంటే ఆశ్చర్యం ఏం లేదుగా. పెద్ద విషయం ఉందని అంటామా అనం కదా. సో గత 100 ఏళ్ళకి పైబడి కాంగ్రెస్ కంటిన్యూ. సో దే ఆర్ కంటిన్యూ. సో దీంతో వచ్చేసి అమ్మవారి టెంపుల్, అమ్మవారి గుడి మళ్ళీ అదే స్థలంలో నిర్మించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గవర్నమెంట్ మళ్ళీ ఇవ్వదు,
అది కోర్టు ద్వారా తెచ్చుకోవాలి. మీకు పోనీ అర్థమయ్యేలా చెప్పనా సరదాగా, అది జులై అనుకుంటా, జులై సినిమాలో వాడు కొడుతున్నాడు సార్ అంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కుర్రోడు కదా అంటాడు. అప్పుడేం రిప్లై ఇస్తాడు బ్రహ్మాజీ? ఫ్రస్ట్రేషన్ లేదు, తొక్క లేదు, వాడు కావాలనే కొడుతున్నాడు. సేమ్ ఇక్కడ కావాలనే జరుగుతుంది. ఇందులో పెద్ద విషయం ఏం లేదు.